హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళ మీకైతే ప్రీవియస్లో చూపించా కదా బంగాళదుంపలు బాటిల్స్లో వేసుకున్నాము అని చెప్పేసి. అవి అయితే కొంచెం పైకి కనిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నా. తీరా చూసేసిన తర్వాత అయితే వీడియో చేయలేం కదా, సో అందుకని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. నా ఛానల్లో ఆర్గానిక్గా ఎలా పండించుకోవాలి, హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఎలాగా తయారు చేసుకోవాలి, కూల్ డ్రింక్ బాటిల్స్లో ఏమేమి పెంచవచ్చు అనేవి అయితే ఉంటాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. కదండి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ బాటిల్స్ దగ్గరే నేను ఉన్నాను. బట్ ఇవన్నీ అయితే ఇది ఎండిపోయింది ఎందుకనో. ఇది చూద్దామా ఫస్ట్. నేను ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంతకుముందు చేశాను. వావ్, ఇది వచ్చింది చిన్న బేబీ తీసుకున్నామండి ఇక్కడికి. నేను పెట్టడమే చాలా దాన్ని కట్ చేసి పెట్టాను అన్నమాట. సో అందుకని చెప్పేసి బేబీ పొటాటోస్. చెట్టు అయితే ఎండిపోయింది కదా, ఇలా ప్లాంట్ ఎండిపోయిన తర్వాత అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. వావ్, మన గార్డెన్లో కదా, ఫీల్ వెరీ హ్యాపీ. చూసారా, ఇదైతే ఇంకా అలాగే ఉంది. బట్ మరి పెట్టాలా తీయాలా అనేది అయితే నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ పండించా కానీ నాకు అంత బాగా గుర్తులేదు. లాస్ట్ ఇయర్ తీసేసి నా ఆడపడుచు గారికి పంపించేసాను. దాని గురించి అంత అవగాహన లేదు. ఇదైతే ఇలాగే ఉంచేస్తాను, మళ్ళీ ట్రై చేద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే అప్పుడే నెలలో డైల్యూట్ అయిపోతుంది కదా కూల్ డ్రింక్ బాటిల్లో. 4 అయితే వచ్చాయి, బుడ్డి బుడ్డిగా చిన్నగా భలే ఉన్నాయి కదా, క్యూట్గా. ఇదైతే బిస్కెట్ అయింది, రాలేదు. అగో దీంట్లో కూడా ఇంకేమీ రాలేదు. సో ఇలా ఉంచేద్దామండి కొంచెం మట్టేసి. ఈ పక్క దాంట్లో అయితే కొంచెం చిన్నగా అయితే తయారవుతూ ఉన్నాయి. సో దీన్ని కూడా కొంచెం పక్కకు తీసి మట్టి వేసి ఉంచుదాం, కాస్త ఏమో చూద్దాం. ఇది కూడా చూసారా, మొక్క ఎండిపోయింది. బట్ కాయలు కొన్ని వచ్చినాయి, దుంపలు కొన్ని రాలేదు. బట్ ఎందుకు అనేది డిఫరెన్స్ నాకైతే తెలియలేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఇది ఉంది కదా, దీంట్లో అయితే పైకే కనపడుతున్నాయి. బట్ ఇవైతే ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తయారైనట్టు కాదు, అదైతే ఊడిపోయింది పట్టుకో. ఇది దీంట్లో కూడా ఉన్నాయి, బట్ ఇవి కూడా నాట్ షూర్. ఇదైతే వచ్చింది, కొంచెం ఉంచుదామండి, తర్వాత చేసుకోవచ్చు. ఇదైతే ఇంకొంచెం 4 రోజులు ఉంచుతాను. ఇది కూడా అంతే, ఇది కూడా ఏం కావలేదు. ఇది చూద్దామా. ఓ, ఇదైతే ఊడిపోయే ఉంది. ఇవి ఇక్కడ బ్యాగ్లో పెట్టాం కదా, చూసారా, తయారైపోతే ఇట్లా పైకి వచ్చేస్తాయి కాబోలు. పైకి వచ్చేసింది ఇది. బాగుంది కదా. నేను కూడా ఫస్ట్ లాస్ట్ ఇయర్ తీసేసాను, ఎండిపోయాక ఊరిని తవ్వితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాయి, తీసేసాను. బట్ దీనికైతే ఏదో ఇంకా చాలేదేమో, బేబీ పొటాటోస్ వచ్చినాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నేను నా పెరట్లో బంగాళదుంప కాయించాను అదనమాట. ఇదైతే ఇంకా రాలేదు, ఉంచేద్దాము. దీంట్లో అయితే 3 వచ్చినాయి, దాంట్లోనే ఉంచుదాం. పాప అది ఏడుస్తుంది కదా. దీంట్లో కూడా ఇంకైతే అవ్వలేదు, ఉంచేస్తున్నాను. ఒకసారి ఎరువులు ఇచ్చి చూద్దాం, ఏమన్నా అవుతాయేమో, తయారవుతాయేమో. ఇగో ఇవైతే వచ్చింది.